ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజున వాగ్దానం కీర్తన గ్రంథము 84వ కీర్తన 10వ చరణం. నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ప్రైజ్ లార్డ్. ఈరోజు మనకి ధైర్యంగా ఉండే మాట, స్టాండర్డ్గా ఉండే మాట, కోరాహ్ కుమారుల జీవితం ద్వారా కోరాహ్ కుమారులు స్పష్టంగా రాశారు. ఏంటో తెలుసా? ఎవరి ఆవరణలో నువ్వు గడుపుతున్నావు, ఎవరి దగ్గర నువ్వు గడుపుతున్నావు, ఎక్కడ నువ్వు గడుపుతున్నావు, ఏ విషయంలో నువ్వు గడుపుతున్నావు, స్పష్టంగా వాళ్ళు మనతో చెప్తున్నారు. నువ్వు ఎవరి గుడారంలో ఉన్నావో నీకైతే తెలియదేమో, కానీ మేమైతే ఆయన ఆవరణంలో ఒక్క దినం గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం అంట. ఆ కింద వచ్చిన ఒకసారి చూసుకున్నట్లయితే, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారంలో ఉండుట నాకు ఇష్టమని ఆ కోరాహ్ కుమారులు తన జీవితంలో ఉన్న ఎక్స్పీరియన్స్ని తెలియజేస్తున్నారు. ఈరోజు మనం కూడా ఏ ఫంక్షన్లను, లేదంటే ఇలాంటి ఏ పనులను, లేదంటే ఏదైనా ఊరు వెళ్ళాలనో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని సన్నిధిలో గడపడం కంటే మనం ఎక్కువ పనులు పెట్టేసుకుంటాం. వేరే ఆటల మీద కాన్సన్ట్రేషన్ పెడతాం. ఈ రోజు పెళ్ళిళ్ళని, ఈ రోజే అయ్యని మనం ఏదో ఒక పని పెట్టేసుకుంటాం. కానీ కోరాహ్ కుమారులు ఏం చెప్తున్నారు తెలుసా? ఆయన ఆవరణలో గడపాలి. ఆయన ఆవరణలో గడిపితే ఎలా ఉంటుందంటే, ఒక్కరోజు గడిపితే అది 1000 దినాల కంటే శ్రేష్టమంట. ఈరోజు ఆ 1000 దినాలని మనం అనుభవించాలి. ఆ శ్రేష్టమైన దినాలు మనం అనుభవించాలంటే ఈరోజు దేవుని సన్నిధి మానకుండా నువ్వు దేవుని సన్నిధిలో ఉండు, దేవుని సన్నిధిలో గడుపు. నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా దేవుడు ఈరోజు మార్చును గాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.